అంబేద్కర్ కోనసీమ జిల్లా ములికిపల్లిలోని బాలయోగి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలకు అన్ని సౌకర్యాలు ఉన్నా కేవలం 1-2 తరగతులకు మాత్రమే పాఠాలు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. అడిగితే 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే పాఠశాలకు వెళ్లమంటున్నారని తెలిపారు. వెంటనే విద్యార్థులకు పాఠాలు చెప్పేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని కూడా హెచ్చరించారు. గ్రామంలో రాజోలు మండలం జిఎంసి బాలయ్య కాలనీ. ఇక్కడ ఇంతకు ముందు 5వ క్లాస్ వరకు ఉండేదండి. ఇదంతా కూడా ఈ పిల్లల్ని తీసుకెళ్లి 2వ క్లాస్ ఇక్కడ నుంచి 3వ తరగతి నుంచి ఏమో కోనవరం పక్క ఊరు కోనవరాన్ని చేర్చడం జరిగిందండి. ఇప్పుడు ఏమో 5వ క్లాస్ వరకు ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అంతా కూడా లేబరు అంతా దొండోర మాల బుడగజంగాలు ఉన్నారు సార్. ఇక్కడ అంత దూరం 2 కిలోమీటర్లు పంపించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు పంపించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతా కూడా కూలి పని చేసుకునే వాళ్ళండి. ఇక్కడ ఈ స్కూల్ని 2వ క్లాస్ కాకుండా 5వ క్లాస్ వరకు చేసి మోడల్ స్కూల్ చేయవలసిందిగా కోరుతున్నాం. మోడల్ స్కూల్ చేయకపోయినా 5వ క్లాస్ వరకు అని ఉంచమని మేము అందరూ కూడా వేడుకుంటున్నారండి. దాన్ని బట్టి మేము అధికారుల దగ్గర కూడా వెళ్ళాం. రాజోలు ఎంఈఓ దగ్గరికి వెళ్ళాం. ఆయన కూడా ఏమంటున్నారంటే, మీరు కార్మెంట్లకి అవి దూరం పంపిస్తున్నారు కదా, ఏమాత్రం దూరం పంపించలేరా అని అడుగుతున్నారండి. దాని గురించి మీరు అందరూ స్పందించి ఈ స్కూల్ని 5వ క్లాస్ వరకు చేయవలసిందిగా